భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళి నాయక్ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళి నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవెల్లా అండగా ఉంటుందన్నారు. ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఫోన్ ద్వారా మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి, పుత్తా శివశంకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, బూత్ కమిటీల కన్వీనర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుమూల గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా, ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా, మిలిటరీ దుస్తుల్ని ధరించాలనే ఏకైక, ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా, గుండెల నిండా కూడా దేశభక్తి నింపుకొని అగ్నివీరులో చేరటం, ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ, మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా, గర్వంగా, గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం, వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా. ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు, ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని, చిన్న వయసులోనే జీవితాన్ని ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగించినటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందరికీ తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ, ఆ తరువాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తూ ఉంది. ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరోపక్క రక్షణ శాఖకు సంబంధించి సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా దేశం